వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో నిర్వహిస్తున్న సెంట్రల్ నర్సరీలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఎన్ని మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక అవెన్యూ ప్లాంటేషన్ కోసం 3 మీటర్ల వరకు ఎత్తు కలిగిన పెద్ద సైజు మొక్కలను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలను పక్కాగా చేపడుతూ ఉపాధి హామీ కూలీలను అలాగే గ్రామ పంచాయతీలు భాగస్వాములు చేయాలని సూచించారు. తద్వారా నాటిన మొక్కలు ఎక్కువ శాతం బతుకుతాయని, కూలీలకు గిట్టుబాటు వేతనాలు లభించడంతో పాటుగా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఈసారి 51.49 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కూడా సూచించారు. దాంతో పాటు వన మహోత్సవం యొక్క ప్రిపేర్నెస్ అంటే నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని కూడా వాటిగా రివ్యూ చేయడం జరిగింది. సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ కూడా చెక్ చేస్తాం. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సింది, వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశాను. సో మెప్మా బీగం మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తుంది. సో దాంతో ప్రోగ్రెస్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు